హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. నేను సిక్కులతోటి మక్కలతోటి నేను గుడాలు వేసి, గుడాలు అంటారు గుగ్గిళ్ళు అంటారండి. ఇవి నేను నానబెట్టుకున్నా, నైటే నానబెట్టుకున్నా. ఇప్పుడు నేను వీటిని ఉడకబెట్టి మీకు మళ్ళీ పోపు చేసేటప్పుడు మళ్ళీ చూపెడతాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. దుకాణంలో దొరుకుతాయి పోటు మక్కలు అంటే, దుకాణాలలో దొరుకుతున్నాయి. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, దొరకని వస్తువే లేదు. అప్పుడప్పుడు చూస్తే ఇవి మనం వేసుకొని తినాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. కుక్కర్లో పెడితే ఒక 5 విజిల్లు వచ్చేటట్టు చూసుకోవాలి. 5 విజిల్, ఒక 4 విజిల్లు వచ్చినాక ఒకసారి మళ్ళీ విజిల్ బంద్ చేసి స్టవ్ బంద్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక విజిల్ పెడితే సరిపోతుంది. మక్క ఏదే కానీ మనకు ఇప్పుడు అన్నీ దొరుకుతాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్నీ దొరుకుతాయి. అప్పుడప్పుడు చూద్దాం మనం తినాలి. ఇవి తింటేనే చాలా మంచిది ఆరోగ్యానికి చూద్దాం. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాం. స్టవ్ పెట్టుకొని ఇప్పుడు ఇవి ఉడికినాక నేను మళ్ళీ ఉప్పేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మీకు చూపెట్టాను. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉడికిపోయినాయా లేదా చూసుకుందాం. ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దొడ్డు సాల్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేసుకుందాం. రెండు స్పూన్లు వేసిన ఈ స్పూన్ తోటి కొంచెం ఒక 10 నిమిషాలు మళ్ళీ ఉడకాలి. ఉడికితేనే దానికి ఉప్పు పడుతుంది. మనం ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర వేసుకుందాం. ఎల్లిపాయలు మనం పొట్టు తీయకుండానే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కరివేపాకు, కొత్తిమీర, మిర్చి, ఒక 5 గల 10 గల అయితే మిర్చి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ 3 ఇవి మనం కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి ఉడికిపోయినాయి. మనం వాటర్ లేకుండా పంపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే అలా వాటర్ లేకుంటే ఇంకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందాం. పెట్టుకొని నూనె పోసుకుందాం. దీంతో నేను 3 పోసుకున్నానండి.